హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ తాగిండ్రా? మీరు టిఫిన్ ఏం చేసిండ్రు? మాదైతే ఈరోజు పూరి విత్ ఆలు మటర్ కర్రీ అనమాట. రెడ్ చిల్లీ పౌడర్ వేసి చేస్తున్నా. ఇక్కడైతే మన గోధుమ పిండితోనే పూరీలు అయితే చేస్తున్నా. ఎందుకంటే మార్నింగ్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా మైదా పిండి కూడా మంచిగా ఉండదు అని గోధుమ పిండితోనే పూరీలు చేస్తున్నా. పిండి అయితే ఇప్పుడే తడిపి ఇట్లా లడ్డూలాగా చేసుకొని పక్కకైతే పెట్టుకున్నా. ఇక్కడైతే ఆలు బాయిల్ ఏం చేసుకోలేదు, చిన్న చిన్న కట్ చేసుకొని పొట్టు అయితే తీసేసి మటర్ అవి అయితే ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నా. కొంచెం జీలకర్ర వేసుకున్న, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని సింపుల్గా చేసిన. ఆలు వేసుకున్న, ఇంకా మటర్ కూడా అందులోనే వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం వాటర్ వేసుకోవాలి. అప్పటి వరకు వేసుకోవద్దు, లేకుంటే ఉడకదు. ఇక్కడైతే నేనేం చేసిన అంటే ఒకటి పసుపు, ఉప్పు, కారం అయితే వేసుకున్నా. ఏ మసాలాలు ఏమి వేయలేదు. ఇంకా ఇక్కడైతే పూరీలు అయితే నూనె కాగింది, పూరీలు కూడా చేసేసుకుంటున్నా. చూడండి ఎంత బాగా వంగుతున్నాయి. గోధుమ పిండి అయినా కానీ చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడైనా గోధుమ పిండి ఎక్కువ చేస్తాను, మైదా పిండి ఎక్కువ చేయను. మైదా పిండి అంటే రబ్బర్లా ఉంటే తినాలనిపించదు, అందుకే గోధుమ పిండితోనే చేస్తాను. చాలా బాగా ఉబ్బుతున్నాయి. చూడండి పూరీలు ఎంత లావుగా వచ్చినాయి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోధుమ పిండి ఇవి బాగుంటుంది, పిల్లలకు టేస్ట్ కూడా హెల్తీ కూడా. కానీ ఇంట్లోనే చేస్తాను నేను గోధుమ పిండితోటి. ఫస్ట్ పూరి అయితే కంపల్సరీ పొయ్యికి ఎక్కిస్తాను నేను. ఏదైనా కానీ, చపాతి అయినా కానీ, రైస్ అయినా కానీ, ఏదైనా కానీ ఫస్ట్ ఏదైనా ఆయిల్ ఫుడ్ అయినా కానీ, మనం వండుకునే రైస్ అయినా కానీ నేనైతే ఫస్ట్ కొంచెం పొయ్యి పైన పెట్టిన తర్వాతనే మళ్ళీ మేమైతే స్టార్ట్ చేసాం తినడానికి. ఇక్కడైతే పిల్లల కోసం అని వేడిగా అయితే కర్రీ, ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నా. ఆల్రెడీ ఇంకా పొటాటో మటర్ అయితే బాయిల్ అయిపోయినవి. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొంచెంసేపు బాయిల్ కానీ తర్వాత పూరీలు వేడిగా వేసుకొని పిల్లలకైతే టిఫిన్ పెట్టిస్తున్నాను అనమాట. ఇంకా వేడిగా ఉంటేనే పూరి తినాలనిపిస్తుంది, చల్లగా అయితే తినాలనిపిస్తలేదు. అందుకని ఇంకా ఇక్కడ చూడండి ఆ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడ పూరి చేసుకున్న తర్వాత అయితే పిల్లలకు ప్లేట్ పెట్టి ఇచ్చేసి ఇంకా వాళ్ళకైతే ప్లేట్లు వేసిస్తాను. మీరేం చేసిండ్రు టిఫిన్ ఈరోజు? మాదైతే ఈరోజు పూరి ఆలు మటర్ కర్రీ అనమాట. అది కూడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని, ఎందుకంటే మిర్చితో ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేద్దామని. మటర్ అయితే ఫ్రెష్గా మార్కెట్లో వస్తున్నాయి, కానీ ఎక్కువ ఇప్పుడు వింటర్లో వచ్చినవన్నీ మనం తినాలా. ఇలా చేసి తింటారు కంపల్సరీ పిల్లలు అయితే. ఇక్కడైతే ప్లేట్ వేసి ఇంకా వాళ్ళకైతే ప్లేట్లో పెట్టి ఇస్తున్న తినడానికి. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఏం సింపుల్ కారం పొడి అవే వేసినాం, ఇంకా మసాలాలు ఏమీ వేయలేదు దీంట్లో. ఇంకా వేడి పూరీలు అయితే బాగా పొంగినాయి కదా, అవి అయితే పెట్టిన. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి.